హలో అండి, నమస్తే అందరికీ. మనం ఇప్పుడు పూల మొక్కల దగ్గర ఉన్నా. నేను ఎటు చెప్పినా పూల మొక్కలు చూపిస్తూ ఉంటాలే. ఇప్పుడు మనకి ఈ రకంగా నిన్న కోసాను కదా, అమ్మాయికి పంపిస్తున్నానని. మళ్ళీ చూడండి ఎన్నెన్ని పూలు వచ్చినాయో. ఇవన్నీ ఇప్పుడు మనం నిన్నటిదాకా మొన్నటిదాకా లిక్విడ్స్ ఇచ్చామా, ఇప్పుడు మళ్ళీ వర్షపు నీళ్ళు పడ్డాయా. చూడండి ఎంత పెద్ద పూలు. ఇవి పురుగు చూడండి, అంటే బాగా పెద్దగా వస్తున్నాయి. ఇదిగండి ఎంత పెద్ద పూలు. చూడండి, చెయ్యి పట్టకుండా వస్తుంది. ఎల్లో ఫ్లవర్. ఇప్పుడు ఇన్ని పూలు పూస్తున్నాయి కదా, మనం ఇచ్చే కిచెన్ వేస్ట్ ద్వారా మనం ఎక్కువ శాతం కిచెన్ వేస్టే ఇస్తున్నాము. ఎప్పుడన్నా పేడ దొరికినప్పుడు పేడ ఇస్తున్నాం కదా. ఇప్పుడు మనకి వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు వచ్చే కిచెన్ వేస్ట్ని మనం ఏం చేయాలి, ఎలా సేవ్ చేసుకోవాలి? ఇప్పుడు మళ్ళీ రేపు ఈరోజు కూడా పడిద్దో తెలియట్లా, ఉన్నాయి వర్షాలు అంటున్నారు. ఇప్పుడు మనకి 2 రోజులకి 3 రోజులకి నాకు బకెట్ నిండుతుంది. ఇప్పుడు ఇదిగండి 2 బకెట్లు నిండింది. ఇప్పుడు నేను ఇది ఎలా సేవ్ చేస్తున్నానో మీకు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇంకా 2 బకెట్లు అంటే మనం బకెట్లు పెంచుకునే కన్నా, ఇప్పుడు నేను ఈ డ్రమ్ ఉంది కదా, ఆవు పేడ, అరటికాయలు, ఉల్లిపొట్టు ఇవన్నీ వేసాను అని చెప్పా కదా, ఇందులో మగ్గుతూ ఉంది. దీన్నే మొన్న తీసి నేను మొక్కలకి ఇచ్చా. ఈ వాటర్ని ఇచ్చా. పేడ తీసి అదేంది ద్రాక్ష మొక్కకి ఇచ్చాను. ఇందులో తీసిన పేడ ద్రాక్ష మొక్కకి ఇచ్చా. ఇప్పుడు మనం ఇది ఇంతే ఉంచుకుంటే మళ్ళీ 2 బకెట్లు కావాలి. మళ్ళీ 2 రోజులు వర్షం పడింది అనుకోండి, మళ్ళీ 2 బకెట్లు కావాలి. అందుకని ఇప్పుడు మీకు ఎవరికైనా ఎవరింట్లోనైనా 2 రోజులకి నిండిపోదు. మేము ఇద్దరం కాబట్టి ఇంకా 2 రోజులు 3 రోజులకి నిండుతుంది. అది ఇంకా 4 ఉన్న ఫ్యామిలీలు అయితే నాకు తెలిసి ఒక రోజుకే నిండుద్ది ఒక బకెట్. బియ్యం కడిగిన నీళ్ళు, ఇంకా టీ పొడి కానీ, మజ్జిగ అంటే కొంచెం మజ్జిగ మిగులుతాయో లేదో, ఏవైనా కానీ, ఇంకా ఈ పప్పులు కడుక్కున్న నీళ్ళు కానీ, ఇడ్లీ పప్పు, దోశ పిండికి వేసుకున్న అవి కడిగిన వాటర్ కూడా వస్తాయి కదా, ఇవన్నీ ఇలా ఒక డ్రమ్ము పెట్టుకొని మనము ఇవన్నీ వేసుకొని, పేడ దొరికిన పేడ, అరటికాయలు దొరికితే అరటికాయలు, ఏది దొరికినా ఒక డ్రమ్ముకు పడేయండి. దీనికి నేనేం చేస్తున్నాను, ఎప్పుడు చదువుతుంటా కదా, బెల్లం. ఈ బెల్లం వేసుకున్నామంటే ఇంకా స్మెల్ కూడా రాదు. ఆల్రెడీ ఇప్పుడు 4 రోజుల నుంచి 2 రోజులకి ఇది 2 రోజులకి ఇది నిండింది. ఇప్పుడు దీన్ని మనం దీంట్లో పోసి చూపిస్తానండి. నేను ఒక బకెట్లో పోసాను. ఇవి వర్షపు నీళ్ళండి. ఈ వర్షపు నీళ్ళల్లో బెల్లం నానబెట్టి ఇప్పుడు నలగొట్టినా నలగదు, ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చా. దీన్ని కరిగిన తర్వాత రేపు పొద్దుటికైనా కరిగిద్ది కదా, రేపు ఉదయాన్నే వచ్చి ఈ నీళ్ళని అందులో పోసేస్తా. ఇప్పుడు దీంట్లో ఇవ్వండి, మీకు ఇవన్నీ చూపిద్దామని వేరుశనకాయ తొక్కలు వేసాము, పుచ్చకాయ బద్ద. ఇంట్లో ఎప్పుడు ఏదో డీమార్ట్లో జ్యూస్లు అమ్ముతారు కదా, అంత ప్యాకెట్ల డబ్బాలు, అది కూడా ఫ్రిడ్జ్లో ఉంటే ఇంకా అది డేట్ అయిపోయింది, అది కూడా వేసేసాను. ఇదల్లా బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తాగుతాను చెప్పాను కదా మొన్న. అది పల్పు వస్తుంది కదా, మనం మిక్సీ పట్టుకున్నాక వడకట్టుకున్నప్పుడు పల్పు వస్తుంది కదా, అది కూడా వేసా. బెల్లం దాంట్లో కూడా పడిద్ది కదా, అంటే మొత్తం మనం ఒత్తేస్తాము. మొత్తం ఇంత వచ్చిద్ది అనుకోండి, మళ్ళీ అది కడిగి మిక్సీ కడిగిన నీళ్ళు మొత్తం వేసేసానండి దీంట్లోకి. ఇంకా అరటికాయ తొక్కలు. ఇప్పుడు మనకి బెల్లం, ఐరన్, ఈ ఏ విటమిన్, సి విటమిన్,
పొటాషియము ఇవన్నీ, ఇంకా మెగ్నీషియము. బీట్రూటు అచ్చంగా బీట్రూట్ జ్యూస్ కూడా ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్తే పాడైపోయిన బీట్రూట్లు ఉంటాయి కదా, వాళ్ళని అడిగితే తక్కువకైనా ఇస్తారు. ఇప్పుడు నేను ఇది ఇంట్లోకి నేను వాడుకోవడానికి జ్యూస్ తాగడానికి నేను తెచ్చుకున్న ఇది కూడా చాలా మంచిదండి. వేరుశనగకాయ తొక్కలు కూడా అందులోనే నానిపోతుంటాయి, మెత్తగా అయిపోతుంటాయి. మనం ఇంట్లో ఇంక ఏది వాడుకొని ఇస్తాం కదా. మజ్జిగ పోసాను ఇందులోకి, కొంచెం పెరుగు ఉంటే పెరుగు వేసాను. ఇట్లా ప్రతిదీ మనకి దీంట్లోకి ఉపయోగించుకుంటాము. ఇప్పుడు ఇవన్నీ నేనేం చేస్తాను, దీనికి పోసిన తర్వాత ఎక్కడన్నా వానపాములు కుండీలలో ఎక్కడన్నా దొరికితే చూస్తా, మట్టిలో అక్కడ కింద పోసిన మట్టి ఉంది కదా, వానపాములు కూడా తీసుకొచ్చేస్తానండి. ఒక 5-6 ఎన్ని దొరికితే అన్నీ. ఎందుకంటే ఇదంతా వానపాములు తింటూ ఉంటాయి, పైకి కిందకి తిరుగుతా. ఆవు పేడ ఉంది, దాంట్లో ఆవు పేడ ఉంది కదా. ఇప్పుడు ఇందులో అరటికాయ తొక్కలు, పుచ్చకాయ తొక్కలు అన్నీ పడ్డాయి. ఇప్పుడు ఇవన్నీ మనకి శనగపిండి తేవటం మర్చిపోయా కిందకి వెళ్ళి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వస్తే 2 బకెట్లు పట్టుకొచ్చి శనగపిండి మర్చిపోయాను. ఒక ఉంటుందండి, ఇంట్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 200 గ్రాములు ఉంటుంది శనగపిండి. అది కూడా తీసుకొచ్చి ఇందులో కలుపుతా. దీంట్లోని వేసి కలిపేసి పక్కన పెడితే రేపు పొద్దుటికి ఇదంతా నానిపోద్ది. ఇది కూడా పోసేస్తాను. ఎందుకంటే శనగపిండి, బెల్లము వానపాములకి మంచి ఫుడ్ అండి. ఈ మట్టికి కూడా గుల్లబారే తత్వం వస్తుంది. ఇవన్నీ మనకి మన మొక్కలకి చాలా బలమైన వస్తువులు కదండి. ఇప్పుడు నేను ప్రతిసారి నేను అదే చెబుతున్నా. పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా శనగపిండి వాడేదాన్ని, బెల్లం వాడేదాన్ని, కిచెన్ వేస్ట్. ఇట్లా వర్షాలు పడ్డప్పుడు మనకి ఇవన్నీ మామూలుగా ఇప్పుడు మీరు కొద్దిగా మొక్కలు పెంచుకునే వాళ్ళు ఏం చేస్తారండి, పడేస్తున్నారు కదా. వర్షం పడ్డప్పుడు ఇంట్లో పెట్టుకోలేరు కదా, ఏం చేస్తున్నారు మీరు చెప్పండి. ఇప్పుడు నేనైతే ఈ డ్రమ్ము పెట్టుకున్నానా, ఈ డ్రమ్ములోకి పేడ ఇవన్నీ వేసాను. అదొకటి ఉంది. కొంచెం అంటే ఇట్లా టబ్బుల్లోకి 2 బకెట్లు అయితే నాకు టబ్బు నిండుద్ది. ఇంకా అసలు నీళ్ళు పోస్తాను. ఇది మొక్కలకి ఇచ్చుకునేదాన్ని ఇదివరకు అయితే. ఇప్పుడు వర్షాకాలము ఈ టిప్పు అందరికీ పనికి వస్తుందండి. ఎందుకంటే చాలామంది పెంచుతున్నారు మొక్కలు. ఇప్పుడు ఏం చేయాలా, వర్షం పడుతుంది, ఇంట్లో ఎట్ట పెట్టుకోవాలా, ఇప్పుడు ఏం చేయాలనేది చాలామందికి డౌట్ వస్తుంటుంది. ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఆ డౌట్ అంతా క్లియర్ అయిపోద్ది. ఇట్లా ఒక డ్రమ్ము పెట్టుకోండి. లేదు ఇంత చిన్నవి కూడా ఉన్నాయి కదండి మనకి, 50 లీటర్లు పైన ఇట్ట మూత పెడతాం కదా, బజార్లో ఉన్నాయండి అవి. అంత ఎత్తు ఉంటాయి, బాగా ఎంత ఎత్తు ఉంటాయి. నేను అంతకుముందు అయ్యే తీసుకొచ్చుకున్నా. పైన ఇట్లా మూత పెడతాం, బియ్యపు డ్రమ్ముల్లాగా ఉంటాయి కదా అవి. అప్పట్లో నాకు 300కి ఇచ్చారు. 2 డ్రమ్ములు తెచ్చుకొని దాంట్లో నేను కిచెన్ వేస్ట్ మట్టి మజ్జిగ జల్లుతో అట్లా నేను కంపోస్ట్ చేసుకున్నాను ఆ డబ్బాలలో. మన అమ్మ దగ్గర కూడా చూపించాను, మిద్దె మీదకి వెళ్ళి. ఆ వీడియో మీకు పెట్టలేదేమో, షార్ట్లో చూపిస్తాను. అయితే అలాంటి డబ్బా తెచ్చుకున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి వర్షాకాలానికి వెళ్ళిపోద్ది. మీకు కొద్ది మొక్కలు ఉన్న వాళ్ళు అయితే, మరిన్ని ఉన్న వాళ్ళకి ఇట్లాంటి డ్రమ్ము ఒకటి ఉపయోగించుకోవచ్చు. ఇది ఇంకెప్పుడు ఉంటుందండి. ఇది మనకి మన మొక్కలు ఉన్నంత వరకు, మొక్కలు మనం ఎన్నాళ్ళు పెంచుతాము అన్నాళ్ళు ఈ డ్రమ్ము అనేది ఉపయోగం మనకి. కాబట్టి ఇట్లాంటి డ్రమ్ము కుదిరితే తెచ్చుకోండి. మాకు కొంచెం మొక్కలు ఉన్నాయండి, మేము అంత డ్రమ్ము మేమేం చేసుకున్నామని అనుకునే వాళ్ళకి చిన్న డ్రమ్ము తెచ్చుకోండి. ఇలాంటిదే. ఇది 200 లీటర్లు కదా. ఇప్పుడు చాలామంది బరిగొడ్లకి కుడితి తీసుకెళ్ళటానికి వాడుతుంటారు కదా, అది ఎన్ని లీటర్లో నాకు ఐడియా రావట్లా. 100 లీటర్ల డ్రమ్ము ఉంటుంది, 50 లీటర్లు ఉంటుందేమో అది నాకు తెలిసి. అట్లాంటిదైనా ఒకటి తెచ్చిపెట్టి పక్కన మూత పెట్టుకున్నామంటే ఇట్లాంటి వేస్ట్ వచ్చినప్పుడు అందులోకి పోసేస్తా. అంత బెల్లపు గడ్డ, అంత శనగపిండి వేయండి. ఇంకా మీకు పురుగు రాదు, వాసన రాదు. ఒకవేళ పురుగు వచ్చినా అందులోనే ఉంటుంది. అంటే మనం వేసే పదార్థాలను బట్టి పురుగు వస్తుందా ఎట్లా ఉందనేది అర్థమైద్దండి మనకి. ఆ పురుగు రాకుండా చేయాలంటే కొంతవరకు బెల్లం వేసుకుంటే పురుగు రాకుండా ఆపగలిగిద్ది. అందుకని చెప్పి బెల్లం కంపల్సరిగా
యూజ్ చేసుకోవాలి. బెల్లం వల్ల, శనగపిండి వల్ల మన మట్టికి మంచి శక్తి వచ్చిద్దండి. ఇంకేం లే, ఒట్టి శనగపిండి బెల్లపు నీళ్ళు కలిపి పోసినా కూడా మంచిది. అదొక టిప్పు మీకు. కొద్దిగా శనగపిండి మిగిలిందనుకోండి, చట్నీ మొక్కల్లో వేసి చూపించా కదా, అది కూడా శనగపిండి ఉంటుందనే కదా నేను చట్నీ కూడా వేస్ట్ పోకుండా దాంట్లో వేసి చూపించాను మీకు. అది కూడా చూశారు. చాలామంది అడిగారు నన్ను, అమ్మో ఏంది పిన్నో చట్నీ కూడా పడేయట్లేదు, నువ్వు చట్నీ కూడా మొక్కల్లోకి వేస్తున్నావా, అన్నీ ఉపయోగపడతాయా నువ్వు వేసేవన్నీ అని అడిగారు నన్ను. వేస్తానమ్మా, నేనైతే వేస్తాను, బాగానే ఉన్నాయి, నేనైతే అంతే పెంచుకుంటున్నాను, మన ఇంట్లోది ఏది వేస్ట్ పోకుండా నేను పెంచుకుంటున్నానని చెప్పాను నేను వాళ్ళకి. అయితే ఇప్పుడు ఈ టీ పొడి ఉంది, ఇదిగండి బకెట్కి అంటుకొని ఉంది. మనం ఇంట్లో టీ పొడి నేనైతే వాడట్లా, నేను వాడుకొని టీ పెట్టుకొని వాడిన టీ పొడి నేను దీంట్లోకి యూజ్ చేస్తున్నా. కాఫీ పొడి ఒకటి మాత్రం నాకు అది పాడైపోయింది, ఎక్కువ రోజులు ఉంది, ఇంకా వాడట్లేదులే అని చెప్పి నేను అది పక్కన పెట్టుకొని అప్పుడప్పుడు కాఫీ పొడి ఇస్తున్నాను మొక్కలకి. ఇది ఇప్పుడు మీరు అట్లా డ్రమ్ము పెట్టుకొని, ఇప్పుడు మళ్ళీ వర్షం పడిద్ది, ఇప్పుడు ఏం చేయాలి, నాకు 2 బకెట్లు నిండిపోయింది, నాకు ఏం అర్థం కాలమ్మ, మళ్ళీ వర్షం పడిద్ది. ఇప్పుడు మొక్కల్లో చూస్తేనేమో తేమగా నెమ్ముగా ఉన్నాయి టబ్బుల్లో అంతా కూడా. అంత నెమ్ము మీద మళ్ళీ ఇప్పుడు మనం ఇయ్యలేం కదా ఇవి. ఇన్ని టబ్బులు పెట్టుకోవాలన్నా ఇది నిండిపోయింది, ఇదిగో వర్షపు నీళ్ళకి ఇది నిండింది. ఇది ఇన్నిటికి నేను మూతలు కూడా నేను తేలేను కదా. ఇప్పుడు అట్లా ఒకటి పెట్టుకున్నామంటే మనము మూత ఏదన్నా ఒకటి సెట్ చేసుకున్నామంటే ఇక వచ్చేవన్నీ దాంట్లో పోసేసుకోవచ్చు. అందులో లిక్విడ్ తీసుకొని వచ్చే చిక్కదనాన్ని బట్టి, ఇప్పుడు ఒక బకెట్ ఉంది అంటే మీ మొక్కలు పెద్ద మొక్కలా చిన్న మొక్కలా చూసుకొని, ఇది ఈ బకెట్కి సగానికి తీసుకొని నీళ్ళు సగం అది ఇచ్చుకోవచ్చు. ఎట్లా అంటే పెద్ద మొక్కలైతే ఇట్లా, పెద్ద మొక్కలైతే సపోజ్ చిన్నవి ఉంటాయి, ఇక మందారాలు కొత్తగా నాటుకున్నవి కానీ, ఇంకా ఏమన్నా ఇట్లా లిల్లీ పూలు చిన్నవి మొక్కలు కదా, ఇవి చిన్న కుండీలు కదా, ఇలాంటి వాటికి ఏంటంటే ఆ లిక్విడ్ ఒక 2 లీటర్లు వేసుకొని, మిగతా అన్నీ వాటర్ తీసుకొని ఆ 2 మిక్స్ చేసుకొని ఆ చిన్న మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఇట్లా పెద్దవి ఇవి తట్టుకుంటాయి, కొంచెం ఎక్కువే కావాలి, వీటికి ఫుడ్ ఎక్కువ కావాలి, మందారాలకి గులాబీలకి వీటన్నిటికీ ఫుడ్ ఎక్కువ కావాలి. అందువల్ల సగానికి నీళ్ళు సగానికి ఆ లిక్విడ్ అది. ఇప్పుడు మీరు పచ్చి పేడ దొరికినా దాంట్లో పడేయండి. ఇప్పుడు ఇది మీకు నేను చెప్తానన్నా కదా మొన్న వీడియోలో, ఇలాంటివి మొత్తం వేసేస్తానండి. పచ్చిపేడ దొరికినా వేయండి, ఉల్లి పొట్టు కాస్త కూస్తో వచ్చినా వేయండి, మరింత అవుతండి వేయబాకండి. ఒక బస్తా దొరికింది అనుకోండి, పూర్తిగా మీరు వీడియో వినండి, నేను చెప్పేది విని మీరు అది పాటించండి. ఒక బస్తా తెచ్చుకున్నారనుకోండి, అది మొత్తం వేయద్దు, ఆ బకెట్కి తేలిగా, లేదంటే దీనికైతే నిండుగా, చిన్న బకెట్ ఇది, దాన్ని నిండుగా వేసేయండి. అరటిపండ్లు ఒక గెల అరటిపండ్లు వేసినా ఇబ్బంది లేదండి దానికి. ఈ ఉల్లి పొట్టుకు మాత్రం పురుగు వచ్చిద్ది చెప్తున్నా, అది వినండి, పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది. ఉల్లి పొట్టు వేసేటప్పుడు తగ్గించుకోండి, అరటిపండ్లు మరినేయండి. పచ్చి పేడ వేసినా ఇబ్బంది లేదు, ఎందుకంటే మనం శనగపిండి వేస్తాము, బెల్లం వేస్తుంటాం అప్పుడప్పుడు. ఇప్పుడు ఇది వేసి బెల్లము నేను ఇంతే వదిలేను, మళ్ళీ అప్పుడప్పుడు అంతంత వేస్తూ ఉంటా. ఇప్పుడు అది 1/4 కేజీ ఉంటుంది. మళ్ళీ మనం నీళ్ళు తీసుకుంటాం కదా, నేను కొంచెం తెరపించిన తర్వాత వాటర్ ఇవ్వాల్సి వస్తే మొక్కలకి, ఇప్పుడు నిమ్మ అయిపోయింది అనుకోండి, మళ్ళీ వాటర్ ఇవ్వాలనుకోండి, వాటర్ ఇచ్చేటప్పుడు ఇక ఇప్పుడు దాకా వర్షపు నీళ్ళు పడ్డాయి కదా, ఈ మొక్కలకి ఇప్పుడు ఆ వర్షపు నీళ్ళు 4 రోజులు ఉంటుంది, ఆ బలం అనేది, ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇక నేనేం చేస్తానంటే ఇవి ఇస్తా, ఇవి మొన్న కలిపినాయి కదా, మొన్న అన్నిటికీ పోయలేదు కదా, ఈ నీళ్ళు ఇస్తాను. ఇది చూసారులే ఈ వీడియో కూడా చాలామంది, మనం అదేంది అలోవెరా జెల్లు కలమంద మొక్కలతో కట్ చేసుకొచ్చి జ్యూస్ చేసాం, అది ఇది ఇచ్చుకుంటా ఫస్ట్ అయితే, ఎందుకంటే ఇది అయిపుచ్చుకున్నాం అనుకోండి ఇంకా దాంట్లో తర్వాత తీస్తా. ఇక అట్లా మీరు పచ్చిపేడ దొరికినా దాంట్లో వేయచ్చు, ఎండు పేడ ఆవు పేడ దొరికినా తెచ్చి పెట్టుకొని
దాంట్లో వేయండి. గొర్రెరువు దొరికిన గొర్రెరువు మాత్రం ఎక్కువ వేయద్దండి. అది ఒక బస్తా తెచ్చారనుకోండి, ఒక అర బస్తా వేసి నిండుగా నీళ్ళు పెట్టండి, పెద్ద డ్రమ్ అయితే. అదే మీకు చిన్న డ్రమ్ అనుకోండి, ఒక బకెట్, చిన్న బకెట్ ఉంది కదా, అదిగోండి, ఇది చిన్న బకెట్, 5 లీటర్ల బకెట్, దీన్ని నిండుగా తీసుకొని వేస్తే సరిపోద్దండి. దాంట్లో వచ్చే బలము ఆ లిక్విడ్కి అది సరిపోయిద్ది. అట్లా ఆవు పేడ ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. ఎందుకంటే మనకి ఇప్పుడు మరిన్ని మొక్కలు ఉన్నాయి. నా మఠసానికి మరిన్ని మొక్కలు ఉన్నాయి. మీకు ఇన్ని ఉంటే వేసేసుకోండి, లేదా ఒక అర బస్తా వేసుకోండి. అది లెక్క, క్వాంటిటీగా చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఇంక మగ్గుతూ ఉంటుంది, మనం దాంట్లో తీసుకోవటం, మొక్కలకి ఇచ్చుకోవటము. మళ్ళీ కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాము. నీళ్ళు ఇట్లాంటివి వచ్చినప్పుడు నేను పోసేస్తూ ఉంటాను. ఇది నిండిన దాకా పోసుకుంటాను. మళ్ళీ కొంచెం బెల్లం వేస్తాను. శనగపిండి ఇంట్లో ఉంది, అది తీసుకొచ్చి దీంట్లో వేస్తాను. ఇప్పుడు రేపు ఇస్తాను దాంట్లోకి ఇచ్చి కలబెట్టుకుంటాను. ఇంకా అది మగ్గుతుంటుంది, మూతలాగేస్తాను. మరి అవి పోసి చూపిస్తూ ఉండండి. ఇదిగండి పోసాను. కర్ర ఒకటి పెట్టుకున్నా ఇక్కడ. ఇట్లా పేడ చూడండి పైకి తేలాడుతుంది, చెప్పా కదా మొన్న. ఇదిగండి పేడ తేలిగ్గా ఉన్నాయన్నీ పైకి వస్తాయి, బరువుగా ఉన్నాయి అడుక్కుపోతాయి. మట్టి కానీ ఇట్లాంటిది ఏమన్నా ఉంటే అడుగునే ఉంటుందండి. ఇదంతా ఇట్లా కలబెట్టుకుంటున్నా. ఇది మనం నీళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వచ్చు అని, ఇట్లాంటి ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వచ్చు అని కూడా ఒకళ్ళు అప్పుడు అడిగారు. నేను వారానికి ఒకసారి అని అట్లా రాశాను. వీలుంటే 3 రోజులకి 2 రోజులకు కూడా ఇచ్చుకోవచ్చు అని చెప్పాను. అయితే ఇప్పుడు దీంట్లో పురుగు అనేదే లేదండి. చూడండి, వస్తే ఫస్ట్లో ఒక వారం, ఒక 15-20 రోజులు వచ్చి ఉంటుందేమో, నాకు అది గుర్తులేదని కూడా చెప్పాను. ఇప్పుడు దీనికి ఏమన్నా వస్తుందేమో, నేను ఇది కూడా చూడాలి, చూసి మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు దీనికి నైట్రోజన్ ఎక్కువ ఉంటుందండి. ఇందులో పేడ ఎక్కువ కలిసింది, ఆవు పేడే ఎక్కువ కలిసింది. మన మొక్కల ఎదుగుదలకి నైట్రోజన్ మంచిగా ఉపయోగపడుద్ది. కావాలి, నైట్రోజన్ కావాలి మొక్కల ఎదుగుదలకి. పూత పిందె మీద ఉన్నప్పుడు మనం అరటిపండ్లు, ఈ లిక్విడ్స్, కిచెన్ వేస్ట్, మజ్జిగ, ఇప్పుడు పుల్ల మజ్జిగ పడ్డాయి దీనికి, పుల్ల మజ్జిగ కూడా మంచిదే. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇలాంటి నీళ్ళు ఇచ్చేటప్పుడు, మామూలు వాటర్ ఇచ్చేటప్పుడేమో దీంతో పోస్తానండి, ఈ రోజ్ క్యాన్ తోటి. ఇలాంటివి ఇచ్చేటప్పుడు బకెట్కి తీసుకొని ఎక్కడైనా అసలు ఎక్కడ చూడండి మీరు, పురుగు అనేది ఇక్కడ అసలు లేదు. నేనేం చేస్తానంటే అదే చెప్తున్నా, ఇట్లా చేతితోటి కొంచెం పైన పోస్తానండి. చెయ్యి ఇట్లా పెట్టుకొని ఆ డబ్బాతోటి చేతి మీద పోసుకుంటే ఇట్లా తిప్పుతా పోస్తాను. ఈ పెద్ద మొక్కలకి అంతే చేస్తా, ఇట్లా పైకి ఎత్తుతాను చెయ్యి. అట్లా వీటికి లేదు కాబట్టి ఇంక వాటితో మనకేం పని లేదు. అసలు ఎక్కడ లేదు, లేకపోయినా నేను కొంచెం మొక్కల మీద కూడా పడితే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాయి మొక్కలు అని చెప్పి అట్లా ఇస్తుంటాను. పూలు ఉన్నప్పుడు అట్లా పూల మీద ఇవ్వనండి నేను. కాయల మీద ఇవ్వను, ఎందుకంటే అవి మనం తినాలి కదా కాయలు. ఇప్పుడు దొండకాయలు కానీ బెండకాయలు చిక్కుతున్నాయి. ఇందాక కోసాను దొండకాయలు, మళ్ళీ చూపించలేదు కానీ ఒక 6 కాయలు 7 కాయలు వచ్చినాయి. 2 టమాటాలు అక్కడ చూపించాను, గుర్తుందా మీకు? ఆ 2 టమాటాలు కోసా పండినీళ్ళని, 2 వంకాయలు కోసాను. వంగ చెట్లది కూడా చూపించాలి, అది ఎంత ఆకు పండిపోయింది మొన్న ఎండలకంతా. అవి మొత్తం కటింగ్లు చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు వర్షం తెరపిపోయి నిన్న మొన్న చేద్దామని అనుకున్నా, వర్షం బాగా పడుతుంది కదా, ఈరోజే వర్షం లేనిది. అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు అట్లా మనం మొక్కల మీద కూడా పోసుకుంటే చేతితోటి, ఎందుకంటే ఇది పలచగా అయిపోద్ది కదండి, మనకి ఇబ్బంది ఉండదు. మీకు ఇంకా పలచగా చేసుకోవాలంటే పలచగా చేసుకోవచ్చు, ఇది వడకట్టుకోవచ్చు కూడా. నేను వడకట్టేది ఒకటి పైకి తీసుకొచ్చా కదా, ఇదిగండి. ఇది ఇట్లా పెట్టుకొని ఆ చిన్న బకెట్ తోటి తీసుకుంటా కదా, దీంట్లో పోసామంటే
ఆ పిప్ప అంతా ఉంటుంది బకెట్లోకి, దాంట్లో పడిద్ది. అది తీసి మళ్ళీ దీంట్లో వేసుకుంటాము. ఇక్కడ ఇది మెత్తబడిపోయి కుళ్ళిపోయి మెత్తగా అయిపోయినప్పుడు ఇంకా కంపోస్ట్ లాగా అయ్యిద్ది. ఇది మనకి ఇంకా మెత్తగా అయిపోయింది అనుకున్నప్పుడు దీన్ని ఏం చేయాలో నేను చెప్తాను. మళ్ళీ పైది తీసేసుకోవచ్చు, మళ్ళీ ఇచ్చుకుంటూ ఉండొచ్చు. ఇదండి. ఇప్పుడు నేను ఈరోజు ఇంక ఇవ్వనులే, వర్షాలు పడ్డాయి కదా, తేమగానే ఉంది. ఇది ఇంకా బెల్లం వేసి శనగపిండి వేసిన తర్వాత ఇంకా 2-3 రోజులకి ఏమైనా తెరపిచ్చితే పోయాల్సి వస్తే అప్పుడు మళ్ళీ అది ఎట్లా తీసిస్తున్నానో చెప్తాను మీకు. ఇదండి. ఎవరైనా ఇట్లా చేస్తున్నారా? ఇది కొంచెం పవర్ఫుల్ లిక్విడ్ అనే చెప్పొచ్చండి. కిచెన్ వేస్ట్ది, మనకి కిచెన్ వేస్టే పవర్ఫుల్. మళ్ళీ ఆవు పేడ ఉంది ఇందులో. అయితే ఇప్పుడు ఇది కొంచెం పవర్ తగ్గి ఉంటుంది. నేను తీసి వాడుతున్నాను కాబట్టి మళ్ళీ నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు వర్షపు నీళ్ళు పడ్డాయండి మళ్ళీ దీనికి. వర్షపు నీళ్ళు కూడా చాలా మంచిది కదా. ఇది అన్ని విధాల ప్రతి మొక్కకి మనకి ఉపయోగం అండి. ఇప్పుడు నాయి మొత్తం ఇంకే ఇట్లానే కదా నేను పెంచుకుంటుంది. ఆవు పేడైనా ఈ మధ్య కొంచెం ఫస్ట్ నుంచి నేను మొక్కలు పెట్టుకొని మొన్న ఒకళ్ళు అడిగారు కూడా, నేను అది చూపిస్తాను. మొక్కలు పెట్టుకునే దానికి మట్టి ఎలా కలుపుకుంటారమ్మా మీరు అని అడిగారు. ఇప్పుడు ఆ మట్టి ఉంది కదా, కొంచెం ఆరితే దాంట్లోకి నేను ఏమేం కలిపి ఇస్తాను మొక్కలకి. నాటాల్సినవి ఉన్నాయి మొక్కలు, అవి నాటినప్పుడు నేను చూపిస్తానమ్మా అది ఏమేం కలుపుతాను మనం అని. ఏది ఉంటే అదే, మనకి అల్లదే కావాలి ఇదే కావాలనేది లేదు. మనకి ఏది ఉంటే అది ఎట్లా కలుపుకోవాలో చూపిస్తాను నేను. ఓకే అమ్మ. అయితే ఇవన్నీ ఇప్పుడు బాగున్నాయి మొక్కలు పచ్చపచ్చంగా. ఇక వర్షపు నీళ్ళతోటి బాగా తడిసి ముద్దయ్యి ఫ్రెష్ అయిపోయి కళకళలాడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్ని ఎలా సేవ్ చేసుకుంటున్నాము, పడేయకుండా, కాలువల్లో పడేయకుండా, వర్షాలు వచ్చినప్పుడు కిచెన్ వేస్ట్ లిక్విడ్ని ఎలా సేవ్ చేసుకుంటున్నాము అనేది ఇప్పుడు మీకు చెప్దామని వీడియో చేశాను. మీ అందరికీ ఇది నచ్చుద్దని అనుకుంటున్నా. మొక్కలు పెంచే వాళ్ళందరికీ ఇది ఉపయోగం అండి, చాలా ఉపయోగం అండి. ఇది మాత్రం ఇది ఎవరు కూడా వేస్ట్గా పడేయద్దండి. కాకుండా ఇట్లా నిల్వ చేసుకోండి. కిచెన్ వేస్ట్ లిక్విడ్ని ఇలా నిల్వ చేసుకొని వర్షం తగ్గిన తర్వాత నీళ్ళు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇది ఇచ్చుకోండి. చాలా ఉపయోగాలు కదా దీంతో, చెప్తుంటాను కదా. మీరు అందరు కూడా చేస్తున్నారు ఇట్లాగే. ఇప్పుడు వర్షాకాలం వచ్చేసరికి ఏం చేయాలి అనేది చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది అని నాకు అర్థమయ్యి, ఇప్పుడు నేను ఇది మొన్న కూడా చెప్పా కదా ఏం చేయాలా, దీంట్లో ఇంకా ఏమేం కలుపుతాను నేను చెప్పాను కదా. ఇంకా కలపాల్సినవి కూడా ఉన్నాయి, తెచ్చుకోవాలి. నేను బజారు వెళ్ళి తెచ్చుకోవాలి. అవి తర్వాత ఇంకొక వీడియోలో చూపిస్తుంది. దీనికి ఇంకా ఏమేమి యాడ్ చేసుకుంటే మనకు అసలు ఇది ఏమనాలంటే, మిద్దె తోటకి అక్షయ పాత్ర. మన మిద్దె తోటలో మొక్కలకి, పెరటి తోటలో మొక్కలకు కానీ, మిద్దె తోట మొక్కలకు కానీ ఇది ఒక అక్షయ పాత్ర అండి. దీంట్లో నుంచి తోడుకుంటాము, మళ్ళీ పోస్తుంటాం, తోడుకుంటాం, పోస్తుంటాం. అక్షయ పాత్ర అంటే తరగదు, ఎంత తీస్తున్నా వస్తూ ఉంటుంది. ఇది అంతే ఉండాలి మనకి. మిద్దె తోట అయిపోయేదాకా మనం చేయగలన్నాళ్ళు ఇక చేయలేమమ్మా, మేము అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు చేసాము, ఇక చేయలేకపోతున్నాము అని తీసేస్తే తప్పక ఇది ఇంతే ఉంచుకోవాలండి. ఇది ఏదైనా పగిలిపోతే తీసేసి కొత్తది పెట్టుకోవటం, లేదంటే ఇంక ఇది మనకి ఒక మిద్దె తోటకి అక్షయ పాత్ర. ఇది నిజంగా చాలా ఉపయోగం అండి మన మొక్కలకు మాత్రము. ఇంకా దీనికి ఏమేమి కలుపుతానో చెప్తాను మీకు. ఇప్పుడు ఈ వీడియో చూసైనా నాకు నిన్ననే చేయాల్సింది అసలు ఈ వీడియో. కొంచెం ఈ 2 బకెట్లకి నిండినాక చూపిద్దాంలే అని చెప్పి ఆగాను. నిన్న వచ్చాను కూడా పైకి, చేద్దాంలే ఈ వీడియో కూడా చేసి పెడదాము అని. కాకపోతే నిన్న వీడియో చేశాను, దానికి ఎవరు ఏం రెస్పాన్స్ రాలేదు, చెప్పలేదే. అది నిన్న అడిగాను కదా, క్వశ్చన్ ఉంది ఆన్సర్ ఉందని, దానికి ఎవరు ఏం చెప్పలేదు. సరే అయితే
ఇదండి సంగతి. ఈ కిచెన్ వేస్ట్ని మనం ఎలా జాగ్రత్త చేసుకోవాలి, మన మొక్కలకు వర్షాలు పోయిన తర్వాత మళ్ళీ మొక్కలకు ఎలా ఇచ్చుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియో మీకు అర్థమవుతుందా? ఇంకది మూత లాగేసేస్తా ఇట్లాగా. ఇది ఈ కొంచెం గ్యాప్లో స్మెల్ బయటికి పోతుంటుంది, వర్షం పడ్డా నీళ్ళు పడుతుంటాయి. ఈ పక్క అయితే పూర్తిగా అయిపోయింది. ఇది ఎందుకండి అట్లా ఈ గ్యాపుల్లో నేను ఇది గాలికి పోకుండా ఇది బరువు పెట్టుకున్నానండి. నాకు దీనికి మూతలు లేవు. ఇప్పుడు డ్రమ్స్ ఇట్లా మూతలు వచ్చేవి కూడా ఉంటున్నాయి కదా, మూత ఇట్లా వేసుకుంటారు, అవి కూడా ఉంటాయి. కాకపోతే ఇవి మాకు ఎప్పుడో తెచ్చుకున్నాయి, మేము పాతింటి దగ్గర ఉన్నప్పుడు తెచ్చుకున్నాయి. 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నాడు తీసుకొచ్చాము. ఇప్పుడు బాగానే ఉంది, ఇది గట్టిగా ఉంది, చాలాళ్ళు వస్తుంది. ఇంక ఈ వర్షపు నీళ్ళు పడుతుంటే గాలి వాటాన స్మెల్ ఏదైనా అసలు స్మెల్ ఏం లేదండి ఇక్కడ. మీకు అంటే చూస్తే మీకు అర్థమైంది. ఎందుకంటే ఓపెన్ ప్లేస్లో ఉన్నప్పుడు స్మెల్ రాదు. అదే మనం ఇంట్లో పెట్టుకున్నాం అంటే ఈ బకెట్లలో స్మెల్ వచ్చిద్ది. అది కూడా మీరు గమనించుకోండి. అందుకనే నేను మిద్దె మీద ఎక్కడైనా ఒక పక్కన పెట్టేసుకోండి అని చెప్పామన్న ఒక వీడియోలో కూడా. ఇది ఒక పక్కన ఉంది. ఇప్పుడు మనకి ఇంకా మనం ఇటు పని చేసుకుంటాము, ఇక మనకి దాంతో ఏం పని అసలుకి, అది ఇంక దాని జోలే ఉండదు మనకి. మళ్ళీ ఆ నీళ్ళు ఇచ్చుకునేటప్పుడే మనం రోజు మామూలు నీళ్ళు ఇస్తుంటాము. ఎప్పుడైనా 4 రోజులకి 5 రోజులకో ఏదైనా మొక్క ఒక రొడ్డల్లో అయిందనుకోండి, కాయల మీద ఉన్న మొక్కకి ఇవ్వాలి. ఇప్పుడు బీరకాయలు 2 కోసాను, మళ్ళీ పూతలు వస్తే అప్పుడు దానికి ఇవ్వాలి. అట్లా ఇవ్వాల్సి వస్తే మటుకి అప్పుడు కొన్ని 2 బకెట్లకి తీసుకునేది, కొన్నిటికి ఇస్తుంటా. అట్లా చేసుకున్నాము. కానీ వేస్ట్గా పడేయకండి, కాలువల్లో పడేయద్దు. ఓకే అండి, ఉంటానండి అయితే.